తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గజరాజులు గజగజ వణికిస్తున్నాయి. వారం రోజులుగా ఏనుగుల మంద తెష్టవేయడంతో ఎల్లంపాలెం గ్రామస్తులు కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు. చీకటి పడినట్టే చాలు అడవి నుంచి వస్తున్న ఏనుగులు పంట పొలాలపై విరుచుపడుతున్నాయి. చేతికొచ్చిన పంటను కాలరాస్తుండడంతో అన్నదాతలకు భారీగా నష్టం వాటిల్లింది. అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గజరాజు నుంచి తప్పించుకునే క్రమంలో పశువుల కాపరి ముత్తు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఏనుగులు ఎదురుపడడంతో భయంతో పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రస్తుత గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళన నెలకొన్నాయి. వరుసగా జరుగుతున్న దాడులపై అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను అడవిలోకి పంపాలని స్థానికులు కోరుతున్నారు. కాదు, దగ్గరలో పవర్ లైన్లు ఏం లేదు. కింద ఏమన్నా ఉన్నాయా? సరే, అరవద్దండి. మెయిన్ థింగ్ భయపెట్టద్దండి. అంత పెద్దదో చూడియా మొగరాలు కడ అవుతున్నారు. ఈ ఊరి పేరేంది? మొగరాలు కడ అబ్బా దంత కొడుతున్నా మొహానికి వేయద్దండి లైట్లు, కొంచెం కిందకల్లా వేయండి. ఆకలికి ఆకలి ఎవరికి నష్టం. మీరు ఎంత చేసినా అది పోదు. దాని అనవసరం అంతే. అబ్బా దంత కొడుతున్నా మొహానికి వేయద్దండి లైట్లు, కొంచెం కిందకల్లా వేయండి. ఆకలికి ఆకలి ఎవరికి నష్టం. మీరు ఎంత చేసినా అది పోదు. దాని అనవసరం అంతే. కాదు, దగ్గరలో పవర్ లైన్లు ఏం లేదు. కింద కిందకల్లా ఏమన్నా ఉన్నాయా? సరే, అరవద్దండి. మెయిన్ థింగ్ భయపెట్టద్దండి. అంత పెద్దదో చూడియా మొగరాలు కడ అవుతున్నారు. ఈ ఊరి పేరేంది?